హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. సో ఈ వీడియోలో మనం ఎస్ఏపి కార్ అంటే ఏమిటి, ఈ అప్లికేషన్ని మనం ఎందుకు యూజ్ చేయాలి, అసలు ఈ కార్ అంటే ఏమిటి అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో దీనికంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. యాజ్ యూ ఆల్రెడీ నోస్, లైక్ మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి వీడియో కంప్లీట్గా చూడండి. సో ఒకవేళ బై ఎండ్ ఆఫ్ ది వీడియో మీకు నచ్చకపోతే ప్లీజ్ డిస్లైక్ చేయండి, కానీ బట్ లైక్ చేసి చూడండి. ఇది నాదొక చిన్న రిక్వెస్ట్. ఎందుకు అనంటే మీరు చేసే ఒక చిన్న పని నాకు ఒక పెద్ద ఇంపాక్ట్ని ఇస్తుంది, ఒక పెద్ద మోటివేషన్ ఇస్తుంది అనమాట. సో ప్లీజ్ లైక్ చేసి వీడియో చూడండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇకపోతే మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో వాట్ ఈజ్ మీన్ బై ఎస్ఏపి కార్? సో చాలామంది ఈ ఎస్ఏపి కార్ అనే వర్డ్ వినుంటారు, కొంతమంది అసలు వినుండరు. బట్ చాలామంది అనుకుంటూ ఉంటారు, సో ఎస్ఏపి కార్ అంటే ఏమిటి? లైక్ నాకు ఎస్ఏపి ఫికో తెలుసు, ఎంఎం తెలుసు, ఎస్డి తెలుసు, ఇంకేదైనా అదర్ మోడల్స్ తెలుసు. కానీ ఈ కార్ అనే పదాన్ని నేను ఇప్పుడు వినలేదే ఏంటి అని అంటే, సో ఈ కంప్లీట్గా ఈ వీడియో చూస్తే మీకు ఒక ఆన్సర్ వస్తుందన్నమాట. సో ఎస్ఏపి కార్ అంటే ఏంటంటే లైక్ కస్టమర్ యాక్టివిటీ రిపోజిటరీ. సో కార్ యొక్క ఫుల్ ఫామ్. అసలు దీన్ని ఎక్కడ యూజ్ చేస్తారు, ఎందుకు యూజ్ చేస్తారు అనేది మీరు ఒక క్లారిటీ వస్తే మీకు ఆబ్వియస్లీ దీని మీనింగ్ కంప్లీట్గా తెలిసిపోతుంది. సో ఈ కార్ గురించి మనం డిస్కస్ చేయడానికి ముందు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఓకే, సో ఇప్పుడు మనకి చాలా వరకు డీమార్ట్స్, మెట్రో క్యాష్ అండ్ క్యారీ కానీ ఇంకేదైనా సూపర్ మార్కెట్స్ ఐడియా ఉంది కదా. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి కూడా ఇవి తెలుస్తాయి. ఆబ్వియస్లీ షాపింగ్ కూడా చేసి ఉంటారు. లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ డీమార్ట్. ఓకే, ఇప్పుడు డీమార్ట్ అనేది కంప్లీట్గా డీమార్ట్స్లో ఏం జరుగుతుంది? సో వాళ్ళు డీమార్ట్ యొక్క మేనేజ్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు నెంబర్ ఆఫ్ వెండర్స్ నుంచి మెటీరియల్స్ అంటే స్టాక్ పర్చేస్ చేసి, అంటే స్టాక్ తెప్పించుకొని ఆ పర్టికులర్ డీమార్ట్ స్టోర్లోకి వీళ్ళు కస్టమర్స్కి సేల్ చేస్తారు, రైట్? ఇప్పుడు ఆబ్వియస్లీ డీమార్ట్స్ అనేవి ఇండియా వైడ్ ఉంది. ఇట్స్ వన్ ఆఫ్ ది బిగ్ కంపెనీ, రైట్? సో బిగ్ కంపెనీ అండ్ మల్టిపుల్ సిటీస్లో ఉన్నాయి. ఈవెన్ ఒక మేజర్ సిటీస్లో కూడా మల్టిపుల్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి. ఇలాంటి మల్టిపుల్ బ్రాంచెస్లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ అవి ఎంత సేల్ అయ్యాయి ఏంటి, ఈ రికార్డింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి కదా. వీళ్ళు ఒక అకౌంట్స్ అనేది మెయింటైన్ చేయాలి కదా. సో కైండ్ ఆఫ్ వీళ్ళు డీమార్ట్లోకి ఎంత స్టాక్ తెచ్చుకున్నారు, వీళ్ళు ఎంత సేల్ చేశారు. ఇప్పుడు ఒక ఆయిల్ క్యాన్స్ ఉన్నాయనుకోండి, ఒక 100 ఆయిల్ క్యాన్స్ తీసుకొచ్చారు అండ్ వీళ్ళు సేల్ 110 సేల్ చేసినట్టు రికార్డ్ చేశారనుకోండి, మిస్టేకా కాదా? రైట్? సో 100 స్టాక్ తెస్తే మీరు ఎలా 110 రికార్డ్ చేయగలుగుతారు? ఇట్స్ రాంగ్, రైట్? సో 100 స్టాక్ తెస్తే మేబీ 90 కానీ 99 కానీ 100 కానీ సేల్ చేసామనంటే ఒక రీజనబుల్గా నమ్మడానికి బాగుంటుంది. మోర్ దెన్ స్టాక్ సేల్ చేశానంటే నో, రైట్? ఇది ఎలా, ఈ కైండ్ ఆఫ్ అనాలిసిస్ ఎలా చేస్తారు? మన దగ్గర సేల్స్ డేటా అనేది ఉండాలి. సేల్స్ డేటా అనేది ఉంటేనే మనము ఒక టైప్ ఆఫ్ అనాలిసిస్ అనేది మనం చేయగలుగుతాం. కానీ సేల్స్ డేటా ఏదైతే ఉందో, ఇప్పుడు మనం ఆబ్వియస్లీ డీమార్ట్కి వెళ్ళాం, మనం బిల్ చేసాం. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉండే బిల్లింగ్ మిషన్స్ ఏంటి? లైక్ ఆ సాఫ్ట్వేర్ అనేది ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ సాఫ్ట్వేర్. బిల్లింగ్ సాఫ్ట్వేర్ అనేది వాళ్ళు అంటే లైక్ అప్పుడు ఒక సింపుల్గా వాళ్ళు బిల్ చేయడానికి ఒక ఓన్ సాఫ్ట్వేర్ అనేది వాళ్ళు డిజైన్ చేసుకున్నారు, రైట్? ఇప్పుడు మీరు ఏదైనా కొన్ని మెటీరియల్స్ అనేది మీరు పర్చేస్ చేశారనుకోండి, సో వాళ్ళు బిల్ చేస్తారు. ఇప్పుడు ఇలాంటి బిల్లింగ్ డేటా మొత్తం కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఇప్పుడు వీళ్ళు ఎలా గ్యాదర్ చేయగలరు? ఇప్పుడు ఒకవేళ ప్రతి కంపెనీ కూడా కొన్ని అకౌంట్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఆబ్వియస్లీ అది ఫినాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, లేదు అని అంటే మెటీరియల్ స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఒక డేటా అనేది మెయింటైన్ చేయాలి. ప్రతిదీ కూడా ఒక సాఫ్ట్వేర్ అనేది వాళ్ళు యూజ్ చేయాలి. లెట్స్ అజ్యూమ్ ఎస్ఏపి యూజ్ చేస్తున్నారు అనుకుందాం, అంటే డేటా రికార్డింగ్ కోసం. ఇప్పుడు వాళ్ళ బిల్లింగ్ సాఫ్ట్వేర్ అనేది వాళ్ళు ఓన్గా డిజైన్ చేసుకున్న సాఫ్ట్వేర్. ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ నుంచి డేటా అనేది ఎస్ఏపిలోకి ఏ విధంగా హిట్ అవుతుంది? ఇప్పుడు ఆ బిల్లింగ్ సాఫ్ట్వేర్ అనేది వేరు, ఎస్ఏపి అనేది వేరు. ఎలా ఫ్లో అవుతుంది అని అంటే త్రూ ఎస్ఏపి కార్ ద్వారానే డేటా అనేది ఫ్రమ్ బిల్లింగ్ సాఫ్ట్వేర్ నుంచి మెయిన్ ఎస్ఏపి సాఫ్ట్వేర్లోకి డేటా అనేది ఫ్లో అవుతుందన్నమాట. ఇది ఒక బ్రిడ్జ్గా ఉంటుంది. ఎస్ఏపి కార్ అనేది ఒక బ్రిడ్జ్గా ఉంటుంది. జస్ట్ అజ్యూమ్ దట్ మీరు డీమార్ట్కి వెళ్ళారు, ఒక 1000 బిల్ చేశారనుకోండి. ఒక 1000 బిల్ చేస్తే ఇప్పుడు మీరు బిల్ చేసిన ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో ఒక ట్రాన్సాక్షన్ నెంబర్ మీద మీరు ఎంటైర్ బిల్ అనేది జనరేట్ అవుతుంది. మీ ఎంటైర్ బిల్ ఇప్పుడు నెంబర్ ఆఫ్
నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ మీరు పర్చేస్ చేశారు, స్టిల్ ఒకటే బిల్ కాబట్టి ఈ బిల్ అమౌంట్ మొత్తం ఒక ట్రాన్సాక్షన్ మీద జనరేట్ అవుతుంది. ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఒక పర్టికులర్ సర్వర్లో లొకేట్ అవుతాయి, ఒక పర్టికులర్ సర్వర్కి వెళ్ళి స్టోర్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు ఈ సర్వర్కి స్టోర్ ఏది ఎలా అంటే ఈ సర్వర్లోకి వెళ్ళి ఎలా ఆ ట్రాన్సాక్షన్స్ అనేవి ఎలా ఉంటాయి అని అంటే, ఇప్పుడు ఈ బిల్ చేసే పర్సన్స్ ఉంటారు కదా, వీళ్ళు బ్యాచ్ వైజు ఎగ్జిక్యూట్ చేస్తారనమాట. బ్యాచ్ వైజ్ ఎగ్జిక్యూట్ చేస్తారు. ఇప్పుడు ఒక 30 బిల్స్ కొట్టారనుకోండి, ఒక కౌంటర్లో నెంబర్ ఆఫ్ కౌంటర్స్ ఉంటాం కదా. ఓకే, ఒక పర్టికులర్ కౌంటర్లో ఒక 30 ట్రాన్సాక్షన్ ఆర్ 40 ట్రాన్సాక్షన్ అయ్యేంత వరకు వాళ్ళు వెయిట్ చేసి, సో వన్స్ ఒక 30 ట్రాన్సాక్షన్స్ అనేవి అయిన తర్వాత వీళ్ళు బ్యాచ్ ప్రాసెస్ అని కొడతారనమాట. సో ఈ బ్యాచ్ ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఒక మెయిన్ సర్వర్లోకి వెళ్ళిపోతాయి. సో అక్కడి నుంచి ఈ ఎస్ఏపి కార్ అనేది ఎవ్రీ 15 మినిట్స్కి ఒకసారి ట్రిగర్ అవుతుంది. సో ఆ సర్వర్లో ఏవైతే ట్రాన్సాక్షన్స్ అనేవి రీసెంట్గా వచ్చాయో ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా పిక్ చేసుకొని ఎస్ఏపిలో ఒక మెయిన్ జిఎల్ ఉంటుంది, ఆ జిఎల్లో ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఆటోమేటిక్గా హిట్ అవుతాయి. అర్థమైందా? ఆటోమేటిక్గా హిట్ అవుతాయి. ఎస్ఏపి కార్ అనేది ఒక మీడియేటర్ లాగా ఒక పర్టికులర్ సర్వర్ని లొకేట్ అవుతుంది. జస్ట్ అజ్యూమ్ దట్ లైక్ సర్వర్ నెంబర్ ఏ అనుకుందాం, సర్వర్ నేమ్ ఇస్ ఏ అనుకుందాం. మనం ఏవైతే బిల్ చేసామో ఈ బిల్ చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఈ బిల్ చేసే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒక 30 ట్రాన్సాక్షన్స్కి 40 ట్రాన్సాక్షన్కి బ్యాచ్ ప్రాసెస్ చేస్తాడు. ఆ ప్రాసెస్ చేసినప్పుడు ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఈ సర్వర్లోకి వెళ్తాయి, అంటే సర్వర్ నేమ్ ఏకి వెళ్తాయి. ఈ సర్వర్ నుంచి ఈ ఎస్ఏపి కార్ అనేది పిక్ చేసుకుంటుంది అనమాట. ఏవైనా ట్రాన్సాక్షన్ ఎవ్రీ 15 మినిట్స్కి ఒకసారి ఈ ఎస్ఏపి కార్ అనేది జాబ్ హిట్ అవుతూ ఉంటుంది. సో రీసెంట్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకెళ్ళి ఎస్ఏపిలో ఒక పర్టికులర్ జిఎల్లో హిట్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఎస్ఏపి కార్ అనేది ఉపయోగపడుతుంది. అంటే ట్రాన్సాక్షన్ ఒక నాన్ ఎస్ఏపి సిస్టమ్ నుంచి ఎస్ఏపి సిస్టంలోకి డేటా అనేది ఫ్లో అవ్వాలి అని అంటే కొన్ని సపోర్టింగ్ అప్లికేషన్స్ అవసరం. అలాంటి ఒక సపోర్టింగ్ అప్లికేషనే ఈ ఎస్ఏపి కార్ అనమాట. సో ఈ ఎస్ఏపి కార్ అనేది డేటాని పిక్ చేసుకొని ఎస్ఏపిలో హిట్ చేస్తుంది. సో ఇది ట్రాన్సాక్షన్ వైజు డేటా హిట్ అవుతుంది అండ్ అదేవిధంగా అక్యుములేటెడ్ వైజ్ కూడా, అంటే టోటల్ ఎంత అమౌంట్ ఉందో ఆ అమౌంట్ కూడా ఎస్ఏపికి హిట్ అవుతుంది. ఇప్పుడు ఈ డేటాని మనం అనలైజ్ చేయొచ్చు. అంటే ఏ విధంగా ఈ డేటా మనకు ఉపయోగపడుతుందంటే, నేను మీకు చెప్పాను కదా, లైక్ టోటల్ కౌంట్ మనకి ఒక 100 వచ్చింది, టోటల్ స్టాక్ మనం తెచ్చుకుంది 100, బట్ సేల్ అనేది మనం 110 చేసాము అని అంటే ఇట్స్ రాంగ్, రైట్? అలాంటి ఒక అనాలిసిస్ ఏదైనా ఒక అనాలిసిస్ చేయాలంటే వీ నీడ్ అ డేటా. సో ఆ డేటాని బేస్ చేసుకొని మనం అనాలిసిస్ చేస్తాం. సో అలాంటి డేటానే ఈ ఎస్ఏపి కార్ అనేది ఎస్ఏపికి హిట్ చేస్తుంది. సో ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఎస్ఏపిలో హిట్ అయ్యాయో సో ఆ డేటాని మనం ఆ డేటాతోటి అనాలిసిస్ చేస్తాం. సో ఇదంతా కూడా కైండ్ ఆఫ్ సేల్స్ ఆడిట్ జరుగుతుంది, ఆ టీం చూసుకుంటుంది, బట్ డేటా అనేది ఈ కైండ్ ఆఫ్ వేలో ఫ్లో అవుతుంది అనమాట. దిస్ ఈజ్ మీన్స్ ఎస్ఏపి కార్. ఐ హోప్ ఇది ఎంతో కొంత మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అదేవిధంగా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఎంతో కొంత వాళ్ళకి హెల్ప్ అవుతుంది అండ్ నాకు హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏదైనా పర్టికులర్ టాపిక్ మీద నేను వీడియో చేయాలనుకుంటే ఆ టాపిక్ నేమ్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్.